గురుగారు, ధనుర్మాసం ఆరంభము నుంచి ఈ భోగి వరకు ఉండేటువంటి ఈ కాలాన్ని నెలపట్టు అని అంటారు. ఈ కాలంలో ముగ్గుల చిత్రీకరణకు ఎంతో ప్రాధాన్యత ఉంది కదా. ఈ ముగ్గులు వేయటంలో ఆంతర్యం ఏమిటి? ముగ్గులు ఈ నెలపట్టు నెలకి సంబంధించినటువంటి ఆధారం. ఎందుకంటే ధనుర్మాసం ప్రత్యేకంగా మనకి చాంద్రమానం ప్రకారం మాసం కాకుండా దీన్ని సౌరమానం ప్రకారం దీన్ని ధనుర్మాసం అంటారు. తిరుప్పావై పఠించేటువంటి పవిత్రమైనటువంటి మాసం. ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా మన సంప్రదాయం అంటే ప్రతిదీ ఎక్కడ మంచి ఉంటే దాన్ని అక్కడ మనం హృదయంలోకి స్వీకరిస్తాడు మన తెలుగువాడు. ఆ సంప్రదాయాల్లో ఒక భాగం ముగ్గులు వేయటం. ముగ్గులు వేయటంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ముగ్గు వేయటంలో భౌతిక ప్రయోజనం సూక్ష్మక్రిములను ఇంటి లోపలికి రానివ్వకుండా ఉండటం. ఆ సున్నంతో వీటితో కనుక ముగ్గు గనక వేస్తే ఏదో పిచ్చి పిచ్చి వాటితో వేస్తే కాదు, మంచిగా గనక వేస్తే ఆ ఘాటుకి సూక్ష్మక్రిములు, అది ప్రత్యక్ష ప్రమాణం మనకు నిదర్శనం కూడా కనపడుతుంది. ముందు సూక్ష్మక్రిములు ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి. ముగ్గుల వల్ల వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనం అంటే ఈ పండగ రూపంలో ఈ ముగ్గులు వేయటం అనేది ఎందుకు నేర్పానంటే కనీసం దీని ద్వారా మిగతా రోజుల్లో కూడా వేసుకోమని. అంతేగాని ఈ భోగి, సంక్రాంతి, కనుము ఈ 3 రోజుల్లో వేసేసి మిగతా రోజుల్లో ఊరుకోమని కాదు. ప్రతిరోజు కూడా ముగ్గు వేయి. ఇది భౌతిక ప్రయోజనం, సూక్ష్మక్రిములను ఇంటి లోపలికి రానివ్వకుండా ఉండటం. రెండవ ప్రయోజనం ఏంటంటే అందం. ఎందుకంటే మామూలు ఇల్లు చూడండి, ముగ్గు పెట్టినటువంటి ఇల్లు చూడండి. ఎవరికి వాడు, ఎవడి హృదయంతో వాడు పరిశీలన చేయండి. హృదయం అనేటువంటి కన్నుతోటి చూడండి. చూస్తే మామూలు ఇంటికి ముగ్గు పెట్టినటువంటి ఇంటికి ఎంతో తేడా నీకు కనిపిస్తుంది, ఎంతో నిండుతనం నీకు కనిపిస్తుంది. ముగ్గు పెట్టినటువంటి ఇల్లు, ముగ్గు లోపల లక్ష్మీదేవి, భారతంలో ఆనుశాసనిక పర్వంలో లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది. ఇందాక ఆ గోమూత్రంలో ఏకంగా ఉంటానని చెప్పిందో, ముగ్గుల్లో కూడా భవిష్యలక్ష్మిగా నేను భాషిస్తాను. ముగ్గులంటే కూడా ఆవిడికి చాలా ఇష్టంట. అందువల్ల ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు ఒక గీతన్న గీయండిరా అంటారు. ముగ్గు పెడితే ఆ ఇంటికి లక్ష్మీ శోభ వస్తుంది. కాబట్టి ఇంకా నువ్వు అందంగా పెట్టావనుకో, కేవలం ఆవిడికే కాదు మన ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎంత చక్కగా అలంకరణ చేశారు అని చెప్పి ఆ ఇంటిని మెచ్చుకుంటారు, ఆ ఇంటి ఇల్లాల్ని మెచ్చుకుంటారు. కాబట్టి ముగ్గుల వల్ల ఒకటి సూక్ష్మక్రిములు రాకుండా ఉంటుంది, రెండోది అలంకరణ ప్రయోజనం, మూడోది ఏంటంటే ముగ్గుల వల్ల వ్యాయామం చేసినట్టు అవుతుంది. ప్రత్యేకంగా ఇంకొక వ్యాయామం చేయనక్కర్లా. ముగ్గులు పెట్టడం కనుక అలవాటు చేసుకుంటే అదొక గొప్ప వ్యాయామం కింద అయిపోయి శరీరం తనకు కావాల్సినటువంటి ఆ రక్త ప్రసరణ వ్యవస్థని సక్రమంగా కొనసాగించుకునేటట్టు చేస్తుంది. నాలుగవది, ముగ్గుల వల్ల పరస్పర సహకారం ఏర్పడిపోతుంది, పరస్పర ప్రశంసా వాతావరణం ఏర్పడుతుంది, పరస్పర కళా నైపుణ్యం పెరుగుతుంది. వాళ్ళకంటే నేను మించిపోయి వేయాలి. అలాగే ఖగోళ శాస్త్ర విజ్ఞానం పెరుగుతుంది ముగ్గుల వల్ల. కాబట్టి అంటే గ్రహాలకు సంబంధించి కానివ్వండి, నక్షత్రాలకు సంబంధించి కానివ్వండి, ఏవైతే విజ్ఞానం ఉందో ఆ విజ్ఞానం అంతా కూడా ముగ్గుల్లో కనుక పరిచిస్తే, ఆ ముగ్గుల్లో కనుక తల్లి వేస్తూ ఉంటే మిగతా బిడ్డలు దాన్ని చూసి అనుసరిస్తారు. లేదా ఇరుగింటావిడ పొరుగింటావిడ చూస్తుంటే అదేంటమ్మా, ఈ ముగ్గు ఏంటమ్మా, ఈ ముగ్గు ఏంటమ్మా, దీనికి ఎన్ని చుక్కలమ్మా, దీన్ని ఎలా పెట్టావమ్మా. ఇప్పటికి కొన్ని చూస్తుంటే చూడండి కళ్ళు చెదిరిపోతున్నాయి అంటారు. నిజంగా కనుక చూడగలిగితే అంత చక్కగా వేస్తారు. ఇంజనీర్లు కూడా సృష్టించలేనటువంటివి, కంప్యూటర్లు కూడా సృష్టించలేనటువంటివి ఈనాటికి ఈ నెలపట్టులో పల్లెటూళ్ళల్లో గృహిణులు నేను స్వయంగా చూశాను, అంత అత్యద్భుతంగా ముగ్గులు గీస్తారు. అందువల్ల వాటిని చూడటానికి కళ్ళు చాలవు అంటారు. అందువల్ల అంత అద్భుతమైనటువంటి కళా నైపుణ్యాన్ని, లౌకిక శాస్త్ర జ్ఞానాన్ని ముగ్గులు కలిగిస్తాయి. ఆ రూపంగా ఈ సంక్రాంతి పండుగ, ఈ ధనుర్మాసంలో ముగ్గులకి ప్రత్యేకత ఉంది.